టీడీపీ పర్మనెంట్ సక్సెస్ విక్టరీ విజన్ ఒకటి చంద్రబాబు నాయుడు తయారు చేసినట్టుగా ఉన్నది. ఇది టీడీపీ విజన్ అనుకుంటే ఇందులో ఆయన ఏమంటున్నాడు, ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడం, ఈ లోపలే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం, వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, ఇప్పుడు తప్పులు చేస్తాం ఎన్నికల ముందు చూసుకున్నామంటే ఎవరు క్షమించరు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం, మార్పు రాని పక్షంలో ప్రత్యామ్నాయం వెతుకుతాం అని చంద్రబాబు నాయుడు ఒక హెచ్చరిక చేశారు తెదేపా కార్యకర్తల సమావేశంలో. దాంతోపాటు కొన్ని ప్రతిపాదనలు లేదా కొన్ని విషయాలు కూడా చెప్పారు. కార్యకర్తల త్యాగం మరో అన్నారు. కానీ నిజంగా ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, అందులో చాలా సీనియరు, ఆయన ఉన్నవాళ్ళని చివరిదాకా ఇప్పుడు ఎన్నికల లోపలే మేము ఇన్ఛార్జీల అభ్యర్థులు కూడా మార్చడం అంటే బహుశా ఇది ఎమ్మెల్యేలో ఒక విధమైన అభద్రత కూడా సృష్టిస్తుంది అనేది ఒక సందేహం. అయితే రెండోది, ఆ స్థాయిలో మాట్లాడితే తప్ప వాళ్ళు దారికి వచ్చేటట్టుగా లేరని చంద్రబాబు నాయుడు భావించారనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక ఒత్తిడి ఏదో తెలుగుదేశం పార్టీ మీద తీవ్రంగానే ఉంది అని మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది.